షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2023లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ విధి రీక్యాప్ చూద్దాం. స్పాయిలర్స్ అహెడ్. మూవీ ఓపెనింగ్ లో నగరంలో 2 హత్యలు జరిగినట్లు, ఆ విషయంలో సస్పెక్ట్ అయిన హీరో సూర్యని కొడుతున్నట్లు చూపిస్తారు. హీరోయిన్ పల్లవి సూర్య కోసం పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే హీరో అప్పుడే టౌన్ లోకి దిగుతాడు. అక్కడే పల్లవి కూడా ఒక బ్యాంకులో పని చేస్తూ ఉంటుంది. సూర్య పల్లవి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒకరినొకరు ఇష్టపడతారు కానీ చెప్పుకోరు. వీరయ్య అనే వ్యక్తి దగ్గర సూర్య పని చూసుకుంటాడు. వీరయ్య దగ్గరే పనిచేసే వాళ్ళతోనే ఉంటాడు. వీరయ్య ఆ ఊరిలో మంచి పేరున్న వ్యక్తి. వీరయ్య కార్పొరేటర్ చేయమని ఎమ్మెల్యే మనిషితో అంటాడు. కార్పొరేటర్ అవ్వాలంటే నర్సాపురం ఊరిలో భూమి డాక్యుమెంట్స్ కావాలని, ఆ డాక్యుమెంట్స్ ఇస్తే వెంటనే కార్పొరేటర్ అయిపోవచ్చని ఎమ్మెల్యే మనిషి అంటాడు. ఒక రోజు వీరయ్య బామర్ది సూర్యాని సరిగ్గా పని చేయలేదని కొడతాడు. ఈ విషయం తెలిసిన వీరయ్య సూర్యాని పనిలో నుండి తీసేయమంటాడు. చింటూ అనే వ్యక్తి సూర్యాని పనిలో నుండి తీసేస్తే అప్పులవారు సూర్య పొలం లాక్కుంటారని అంటాడు. సూర్యాది ఏ ఊరని వీరయ్య అంటాడు. సూర్యాది నర్సాపురం అని చింటూ సమాధానం ఇస్తాడు. వీరయ్యకి కూడా అదే ఊరిలో భూమి అవసరం ఉంది కాబట్టి అతని పనిలోకి తీసుకోమని అంటాడు. సూర్య ఒకరోజు పల్లవితో నడుస్తున్నప్పుడు అతనికి ఒక పెన్ను దొరుకుతుంది. వీరయ్య బామ్మతి దగ్గర పెన్ 60,000 ఉంటుందని, ఈ పెన్ అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయని పల్లవితో అంటాడు. అదే టైంకి పల్లవికి పెయిన్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ సూర్యతో పల్లవి కిడ్నీస్ పాడయ్యాయని, డయాలసిస్ కి నెలకి 5,000 వరకు ఖర్చు అవుతుందని, కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 6 లక్షలు అవుతుందని డబ్బులు త్వరగా అరేంజ్ చేసుకోమని అంటుంది. సూర్య తిరిగి పనిలో చేరినప్పుడు వీరయ్య బామర్ది పొలం గురించి మాట్లాడి అది తమకు ఇచ్చేయమని అంటాడు. దీంతో సూర్య ఆ పని మానేస్తాడు. ఒకరోజు సూర్య రూమ్మేట్ చిరు సూర్య దగ్గర ఉన్న పెన్ను తీసుకొని ఆ పెన్ తో ఒక బుక్ లో రాసి పెన్ని తనతో పెట్టుకుంటాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు కరెంట్ షాక్ కొట్టి మరణిస్తాడు. సూర్య అమ్మగారికి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టడం, పల్లవి కోసం డబ్బులు అవసరం పడడంతో సూర్య అన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. మధ్యలో ఆ పెన్ అమ్మడానికి చూస్తాడు కానీ ఎవరూ కొనరు. అయితే ఆ పెన్ అమ్మడానికి మనోజ్ తో ఒక ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఉన్నప్పుడు కాల్లో ఎవరో నెంబర్ చెప్పడంతో మనోజ్ ఆ పెన్ తో నెంబర్ నోట్ చేసుకోవడానికి తీసుకుంటాడు. మనోజ్ ఆ పెన్ తో రాయడంతో కొన్ని సిమెంట్ బ్రిక్స్ అతనిపై పడి మరణిస్తాడు. దీంతో సూర్యకి ఆ పెన్ లో ఏదో పవర్ ఉందని, అది ఎవరు రాస్తే వారు మరణిస్తారని చింటూతో అంటాడు. చింటూ ఈ విషయం నమ్మకుండా సూర్యాని తిడతాడు. పల్లవి ఒకరోజు తన మేనేజర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడుస్తూ సూర్యతో అంటుంది. దీంతో సూర్యకి కోపం వచ్చి ఆ పెన్ తో మేనేజర్ ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. ఆ తర్వాత మేనేజర్ రోడ్డు దాటుతుండగా కారు గుద్ది చనిపోతాడు. సూర్యకి ఆ పెన్ నిజంగానే చంపేస్తుందని అర్థమవుతుంది. దీంతో సూర్య ఊరిలో అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ పెన్ ఉపయోగించి అతను కూడా చనిపోయేలాగా చేస్తాడు. ఒక రోజు తన రూమ్మేట్ చింటూ సూర్యతో గొడవపడి ఆ పెన్ లాక్కోవాలని చూస్తాడు. తర్వాత సూర్య ఆ పెన్ ఇవ్వకుండా మత్తు పదార్థం తాగి మత్తులో పడిపోతాడు. తిరిగి లేచి చూస్తే గాయాలతో ఉంటాడు. పల్లవి నుండి కాల్ రావడంతో లేచి తనతో హాస్పిటల్ కి వెళ్తాడు. డాక్టర్ ఆపరేషన్ కి పల్లవి పేరు మొదటి నెంబర్ లో ఉందని, త్వరగా డబ్బులు అరేంజ్ చేసుకోమని అంటుంది. అదే టైంలో సూర్యకి తనని రాత్రి కొట్టింది వీరయ్య అని గుర్తొస్తుంది. వెంటనే ఇంటికి పరిగెడతాడు. కరెక్ట్ గా అప్పుడే సూర్య అమ్మగారు ఆ పెన్ తో పొలం డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తుంది. దీంతో సూర్య తన తల్లి చనిపోతుందని చాలా బాధపడతాడు. తన తల్లి చనిపోవడంతో కోపంతో వీరయ్య బామర్దిని వీరయ్యని కొట్టి చంపేస్తాడు. వీరయ్యకి సహాయం చేసిన తన రూమ్మేట్ చింటూని కూడా చనిపోయేలాగా చేస్తాడు సూర్య. ఇక్కడే సూర్య ఒక సైకోలాగా మారిపోతాడు. హాస్పిటల్ కి పల్లవితో వెళ్ళినప్పుడు ట్రాన్స్ప్లాంట్ లిస్ట్ లో 2nd నెంబర్ లో ఉందని, ఇంకా ఆపరేషన్ కి టైం ఉందని డాక్టర్ అంటుంది. దీంతో సూర్యకి కోపం వచ్చి మొన్న మొదటి పేరు నుండి ఇప్పుడు 2వ పేరు ఎలా వచ్చిందని గొడవ పడతాడు. ఆ లిస్ట్ లో పరి అనే 8 ఏళ్ల పాప పేరు మొదట ఉందని డాక్టర్ చూపిస్తుంది. సూర్య అక్కడే పనిచేసే వ్యక్తిని బెదిరించి నిజం తెలుసుకుంటాడు. పరి ఇండస్ట్రీస్ ఓనర్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి తన కూతురి పేరు మొదట వచ్చేలాగా చేశాడని చెప్తాడు. పోలీసులు జరిగిన హత్యలకు సూర్య మీద అనుమానంతో అరెస్టు చేసి తీవ్రంగా కొడతారు. పల్లవి బెయిల్ పై సూర్యాని విడిపిస్తుంది. ఇక్కడే ఒక కానిస్టేబుల్ పల్లెటూరి వారంటే అందరికీ చులకన అని, ఏదైనా నిజం ఉంటే చెప్పమని సూర్యతో అంటాడు. ఆ తర్వాత పల్లవి సూర్య తాము ఉండే రూమ్స్ ఖాళీ చేసి ఇద్దరు ఒకే దగ్గరికి షిఫ్ట్ అవుతారు. పోలీస్ స్టేషన్ లో సూర్యకి సాయం చేసిన కానిస్టేబుల్ ఇంటికి వస్తాడు. పల్లవితో సూర్య అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. ఇక్కడే పల్లవి సూర్య వీరయ్య దగ్గరికి వెళ్లిన విషయం చెప్పేస్తుంది. ఇది విన్న సూర్య అక్కడికి వస్తాడు. తాను డబ్బుల కోసం వీరయ్య దగ్గరికి వెళ్ళానని, భయపడి ఈ విషయం చెప్పలేదని అంటాడు.
ఇది విన్న కానిస్టేబుల్ కి అనుమానం వచ్చి రిపోర్ట్ రాసుకోవాలని ఒక పేపర్ పెన్ తీసుకురమ్మని చెప్తాడు. దీంతో సూర్య తన దగ్గర ఉన్న పెన్ ఆ కానిస్టేబుల్ కి ఇస్తాడు. ఆ తర్వాత పల్లవి న్యూస్ చూస్తే అందులో కానిస్టేబుల్ బ్రిడ్జ్ పై నుండి పడిపోయి చనిపోయాడని వస్తుంది. దీంతో పల్లవికి ఏదో అనుమానం వస్తుంది. అదే టైంలో హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. పరి అనే పాప చనిపోయిందని, అందుకే పల్లవి పేరు మళ్ళీ మొదటికే వచ్చిందని నర్స్ అంటుంది. దీంతో పల్లవికి సూర్య చేస్తున్న విషయమంతా అర్థమవుతుంది. నెక్స్ట్ డే సూర్య లేచి చూసేసరికి పల్లవి కనిపించదు. సూర్య కోసం ఒక వాయిస్ క్యాసెట్ ఉంచుతుంది. అందులో తాను ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకున్నది అది ఒక బాక్స్ లో రాసి ఉంచానని అంటుంది. ఆ బాక్స్ తెరిచి చూస్తే అందులో ఐ లవ్ యూ అని రాసి ఉండడంతో సూర్య ఎమోషనల్ అవుతాడు. తీరా చూస్తే పల్లవి ఆ పెన్ తో ఇది రాసిందని సూర్యకి అర్థమవుతుంది. సూర్యకి పల్లవి చనిపోయి కనిపిస్తుంది. ఫ్లాష్ కట్స్ లో సూర్య వీరయ్యని చంపినప్పటి రక్తపు షర్ట్ ని పల్లవి పోలీసులకి పంపిస్తుంది. పోలీసులు సూర్యని అరెస్ట్ చేయడానికి బయలుదేరుతారు. ఆ టేప్ రికార్డర్ లో పల్లవి వాయిస్ కంటిన్యూ అవుతుంది. అందులో పల్లవి సూర్య ఒక చిన్న ప్రాణాన్ని తన కోసం తీయడం నచ్చలేదని, బాధ ఎవరిదైనా ఒకటే అని, అందరూ ఆ పెన్తో రాసి చనిపోతే సూర్య మాత్రం రాయకుండానే చనిపోయాడని అంటుంది. ఇది విన్న సూర్య ఎంతగానో బాధపడి ఆ పెన్తో తాను రాయాలని చూస్తాడు. కానీ అందులో ఇంకు బయటికి రాదు. పోలీసులు సూర్య ఇంటి తలుపులు పగలగొడతారు. సూర్య కోపంలో ఆ పెన్ బయటికి విసిరేస్తాడు. ఆ పెన్ ఎవరో ఇద్దరు స్ట్రేంజర్స్ తీసుకుంటారు. మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.